యా ఎన్ని బట్టలు కొంటున్నావు ఈ మధ్య? నువ్వు నాకంటే ఎక్కువ కొంటున్నావు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదొక వీకెండ్ వ్లాగ్. వీకెండ్ లైక్ సాటర్డే మార్చ్ 1 వచ్చింది కదా, ఆ రోజుది వ్లాగ్. నేను ఇక్కడ నా హెయిర్ చూపిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, దగ్గర దగ్గర 1.5 years అవుతుంది నేను హెయిర్ కట్ చేయించుకొని. ఎప్పుడు 2023 నవంబర్లో చేయించుకున్నాను. అప్పుడు ఒక పెద్ద సెలూన్కి వెళ్ళి చేయించుకుంటే చండాలంగా చేశారు, అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పుడు వ్లాగ్ కూడా చేశాను. సరే ఈసారి గ్రేట్ క్లిప్స్లో ట్రై చేద్దాం అనిపించింది. ఏంటంటే ఈ హెయిర్ ఈ మధ్య నాకు ఈ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది ఒక 1.5 months నుంచి. దానికి తోడు చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, బాగా కింద హెయిర్ అంతా డ్రై అయిపోయి ఎట్లా ఉందనమాట. ఇంకా అందుకు చేయించుకుందాం అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంకా లాస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి ఆ ధైర్యం చేయలేకపోయాను. ఇంకా అప్పటికి చాలా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉంటే లాస్ట్ అక్టోబర్లో రామ్ తోటి జస్ట్ ఒక 1/2 inch అట్లా ట్రిమ్ చేయించుకున్నాను. ఇంకా నేను ఇప్పట్లో ఇక్కడ హెయిర్ కట్ చేయించుకోవాలనేమో అన్నట్టుగా అనుకున్నాను. అయితే ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ని కలిస్తే తను రీసెంట్గా హెయిర్ కట్ చేయించుకున్నట్టు అనిపించి నేను అడిగాను ఎక్కడ చేయించుకున్నామంటే, నేను 2 times ఇలాగా ఫలానా గ్రేట్ క్లిప్స్ బ్రాంచ్లో చేయించుకున్నాను అని చెప్పి ఈ బ్రాంచ్ నేమ్ చెప్తే ఇంకా ఇక్కడికి వచ్చాను. అలాగే ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. ఇంకా నిన్ననే డిసైడ్ అయ్యి రామ్కి చెప్తే ఇంకా ఈరోజు తీసుకొచ్చాడు. ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ హెయిర్ కట్ ఒకటే అనమాట, లైక్ హెయిర్ వాష్ తర్వాత అదేంటి స్టైలింగ్ అదంతా ఏం లేదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో హెడ్ బాత్ చేయాలి కదా హెయిర్ కట్ తర్వాత, ఇంకా అందుకు నేను ఏం చేయించుకోలేదు. ఇక్కడైతే చూస్తుంటే బాగానే అనిపిస్తుంది, చూడాలి మరి. స్టిక్కర్ పోయిందాడు. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మామూలుగా గ్రేట్ క్లిప్స్లో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట 1 week లోపల వచ్చి ఏమైనా అంటే లైక్ ఏదైనా కొంచెం తేడా అటు ఇటు ఉంటే కొంచెం చేస్తారంట. సో నాకైతే లాస్ట్ టైం చేయించుకున్నాను కదా స్టూడియో బి సెలూన్ అని, అక్కడ ఎంత చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ సెలూన్ కాబట్టి అంత ఏం చేయలేదు అసలు. నేను ఏదో అడిగితే వాళ్ళు జస్ట్ స్ట్రైట్ కట్ చేసి పంపించారు. బట్ ఇక్కడ ఈమె మంచిగా చేసింది, చాలాసేపు చేసింది. సో కొంచెం అయితే షార్ట్గానే చేయించుకున్నాను. ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది ఒక 1.5 months నుంచి. అందుకు ఇదిగో అప్పుడైతే ఐ థింక్ ఒక 5 inches 4 inches ఇక్కడ వరకు ఉండే కొంచెం. నాకైతే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. సో నేను బ్యాక్ సైడ్ యూ షేప్ ఉండాలి అండ్ లేయర్స్ ఉండాలి, మరి ఎక్కువ లేయర్స్ కాదు. నేను అప్పుడప్పుడు జడ వేసుకుంటాను, సో బయటకు వచ్చేస్తే లేయర్స్ అని చెప్పాను. కొన్ని లేయర్స్ అండ్ ముందర ఒక 2 layers ఇక్కడ చిన్ను నుంచి కింద నుంచి అని చెప్పాను. బాగానే చేసింది, చూడాలి మరి. సో ఇక్కడ ఎంత అంటే లైక్ $24. ఇంకా టిప్పు మన ఇష్టం, అది ఎంతైనా వేయచ్చు, 6, 7, 10 అట్లా ఉంటుంది. ఇట్లా ముందరికి వేసుకొని చూస్తుంటే బాగానే అనిపిస్తుంది, మరి వెనక నుంచి ఎట్లుంటుందో. బాయ్ చెప్పు. ఎవరు రాలే మీ ఫ్రెండ్? ఓ ఐ ఆల్ లెఫ్ట్ ఆల్రెడీ. The same cycle. I was the latest one to come and I was the latest one to leave. Oh, okay. Hey, did you notice my hair? Yeah. What? You got a haircut? How do you know? నీకెప్పుడు తెలుసురా చిద్వి? Told me. ఎప్పుడు చెప్పాను వెళ్తానని చెప్పాను కదా. బాగుందా నాన్న? చూడు షార్ట్ ఉందా బాగుందా? మేము హెయిర్ కట్కి వెళ్ళిన టైంలో చిద్విని వాళ్ళ టీచర్ ఆడిసీ ఆఫ్ ది మైండ్ అని వీళ్ళకి ఆఫ్టర్ స్కూల్ క్లాస్ ఉంటుంది, ఆ టోర్నమెంట్ దగ్గరకు వస్తుంది. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అవ్వలేదు. సో పిల్లల్ని డ్రాప్ చేయమంటే చిద్విని రామ్ అక్కడ డ్రాప్ చేసి వచ్చిండే. ఇంకా వచ్చేటప్పుడు పిక్ చేసుకొని వచ్చాము. మీన్ వైల్ వాడు స్నానానికి వెళ్ళింటే నేను ఇక్కడ రామ్ని అడిగి, రామ్ వెనక నుంచి హెయిర్ కట్ ఎట్లుందో ఒక నాకు చూసుకోవాలనిపిస్తుంది, ప్లీజ్ ఒక ఫోటో తీయవా అని అడిగి తీపించుకున్నాను. చిద్వికి నిన్ననే ఒక డెమో క్లాస్ అయింది కీబోర్డ్ది. సో ఇంకా మండే ఒకటి ఉంది. సో రెండిట్లో చూసి ఏది మంచిగా అనిపిస్తే ఇంకా రీజనబుల్గా మంచిగా అనిపించినది చేద్దామని అనుకుంటున్నాము. సో ఇంకా అసలు వచ్చినప్పటి నుంచి కొత్త మోజే ఏమో కానీ దీనే ఇదే పని మీద ఉన్నాడు. కొంచెం ఆల్రెడీ ఏదో ఏ సాంగ్ నాన్న ఇప్పుడు ప్లే చేస్తానన్నావు? Centuries, the first 2 lines. 1, 2, ready, go.
గుడ్ జాబ్ నాన్న. ఇప్పుడు ఏదైనా తెలిసినది ప్లే చేయి. నెక్స్ట్ Mary had a little lamb. ఇవన్నీ నాన్న, ఇవన్నీ వీడే నేర్చుకున్నాడు. ఎక్కడ నాన్న? సింప్లీ పియానోలోనా? Some of them I learned in none of the one I just played I did not learn in Simply Piano, but I did learn a little bit from Simply Piano. సింప్లీ పియానోలో ఏవో నేర్చుకున్నాడంట. ఏమి నేర్చుకున్నావు నాన్న సింప్లీ పియానోలో, ఆ యాప్లో? This song is from Turning Red. It's called Nobody Like You. ఓకే. బట్ ఇప్పుడు వచ్చేసి 3 days అయిందా? శివరాత్రి రోజు వచ్చింది, ఈరోజు సాటర్డే. 2 days అయింది పియానో వచ్చి. ఇంకా అప్పటి నుంచి టైం దొరికినప్పుడల్లా పియానో ప్లే చేయాలంటున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఏవో రైమ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాడు. అవి జస్ట్ అంటే నువ్వు సింగ్ చేస్తా ప్లే చేసావా వచ్చేసాయా? అవి ఎక్కడ ఏం చూసి నేర్చుకోలేదా? ఎట్లా? I did not sing them. మరి ఎట్లా వచ్చింది నీకు అది ప్లే చేసేది? I just kept on playing random keys until I finally found the correct keys, and then Oh, you figure it out how to play that music? Wow, good job. Okay, now can I play? ఏది ఇప్పుడు చెప్పు. Mary had a little lamb. Good job. Next. Twinkle twinkle little star. గుడ్ జాబ్. చాలా ఇంక ఈరోజుకి ఓకే. వీడు ఇంకా ఫుల్ నిద్ర వస్తుందని కొంతసేపు పడుకున్నాడు. ఇంకా నాకు ఈలోపు ఆకలేస్తుంటే ఇదిగో ఈ క్యారెట్స్ తినుకుంటూ హెయిర్ డ్రై చేసుకొని చూసుకుంటా ఉన్నాను. హెయిర్ కట్ అంతే కదా, మనం హెయిర్ కట్ చేయించుకున్నాక ఫస్ట్ 1-2 days అట్లనే చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. నాకేమనిపించిందంటే ఇట్లా రైట్ సైడు వెనక నుంచి యూ షేప్ చూస్తే రైట్ సైడ్ ఇంకొంచెం పైకి కట్ చేయాల్సింది, లెఫ్ట్ సైడ్ లాగా అనిపించింది. తర్వాత వెళ్ళి దీన్ని మళ్ళీ మనం 1 weekలో కొంచెం అడ్జస్ట్ చేయించుకోవచ్చు అన్నాను కదా, అట్లా చేయించుకుందామని అనుకున్నాను. కానీ ఇంకా తర్వాత వెళ్ళను లేదు, ఇంకా అట్లా వదిలేసానమాట. బట్ కంపారిటివ్లీ లాస్ట్ టైం కంటే ఈసారి నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. బాగానే ఉంది హెయిర్ కట్. ఇప్పుడు కోల్స్కి ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో చూపించాను నేను అవి స్వెటర్స్, తర్వాత తీసుకుందామని మర్చిపోయాను. మంచి ఆఫర్ ప్రైస్ కూడా అన్నాను కదా, అవి చూద్దామని వెళ్తున్నాం. ఆ స్వెటర్ లీడే ఉండే రోజు అయిపోయింటే కంపల్సరీ ఆడది పెట్టింటారంటావా? కాదే, ఇప్పుడు నేను చూపిస్తాను, నీకు గుర్తుందా? నో 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 నాన్న, ఇదిగో ఇట్లాంటివే బట్ వైట్ది అనమాట. నాకు వైట్ కావాలా, ఫుల్ వైట్ది. ఇది కాదు, జిప్పు ఉన్నది. అయిపోయినాయి. ఆ రోజు వచ్చాను అసలు ఇక్కడే వచ్చాను కదా వ్లాగ్లో, ఎంట్రన్స్లోనే ఉంటాను చూడండి పిక్. సో అవి జస్ట్ $13కి, మళ్ళీ దాని క్లియరెన్స్లో $14 సో మళ్ళీ 50% ఆఫ్లో $7కి వచ్చేటివి. ఇప్పుడు చూస్తే లేవు. ఆ రోజు తర్వాత చూద్దాము అనుకున్నాను, ఇంకా జ్యువెలరీ చూసుకుంటా దానికే టైం అంతా అయిపోయింది. ఇంక వెళ్ళిపోయినా, మర్చిపోయి ఇంటికి పోయినాక రియలైజ్ అయ్యాను. అందుకు ఈరోజు అదే పనికి వస్తే లేవిడ. అది ఇవన్నీ XXL సైజ్ ఇదిగో ఉన్నాయి. $7. ఇదిగో దీని మీద మళ్ళీ 50% ఆఫ్ ఫ్లాట్. అన్నీ XL సైజ్ ఉన్నాయి, చిన్నవన్నీ అయిపోయినాయి. నాకు వైట్ ఇదిగో ఎక్సెసా. నేను మెయిన్ అదే పనిగా ఈ వైట్ స్వెటర్ కోసం అని వస్తే అవి ఉన్నాయి కానీ బట్ మన సైజు లేవని XXL ఉన్నాయి. ఇంకా మిగతా దాంట్లో ఇదిగో వేరే కలర్స్లో అయితే S సైజ్ అవి ఉన్నాయి. ఇంకా ఈ స్టార్స్ది కూడా బాగానే అనిపించి ఇంకా ఇది తీసుకున్నా. దెన్ ఇది మొన్న తీసుకున్నాం కదా ఇట్లా ఈ జ్యువెలరీ, ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి. లాస్ట్ వీక్ వచ్చినది, ఇప్పటికి ఆల్మోస్ట్ 1 week అవుతుంది. రేపు లాస్ట్ అంట ఇవి, ఈ March 2 అనమాట. సో చాలా వరకు అయిపోయినాయి. మళ్ళీ నేను ఇక్కడ ఒక పేర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ ఇంకొక నెక్ పీస్, ఇంకొక బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. నాది సింక్ అయ్యే కేక్ క్లాత్, సిల్క్ సింక్ కాదు స్వామి, సూపర్ ఉంది, తీసుకో. ఇది వద్దులే,
అది బాగుందిలే, ఇదేదొద్దు, ఇది పెట్టేసి. బాగుంది. జీన్స్ ఏడబోతావు నువ్వు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూ పోవాలనుకునే ఇట్లా కొనాలంటే దొరుకుతాయా? నేను తీసుకో అయితే $20 చీప్ అంటే. రామి ఇన్ని బట్టలు కొంటున్నావు ఈ మధ్య, నువ్వు నాకంటే ఎక్కువ కొంటున్నావు. పడేస్తానంటావు, ఇంట్లో ఎత్తిపెట్టే నాకు విసుగు వస్తుంది తెలుసా. అన్ని బట్టలు పడేస్తానంటే కొన్నప్పుడల్లా హ్యాండ్స్ మామూలుగా నీట్గా రావు, పైకి వస్తాయి నాకు. ఇది మంచిగా వచ్చింది. మరి తీసుకో అయితే. పడేసినప్పుడల్లా కొన్నప్పుడల్లా పడేస్తానంటే ఆడపడాడు అన్ని అట్లే పెట్టుకుంటాడు. పెట్టేసాలు అవుతుంది. A Mario Kart, Hot Wheels, or a color reveal. What is that color review? You put it in a bowl of water and then the color always washes away, and then when you turn it around in the water it keeps changing color. వద్దు పదమ్మా, పెట్టేసి పద. నిన్ననేనా పియానో కొన్నది, గుర్తుపెట్టుకో చిద్వి. అది పెట్టేసి వెళ్దాం. చిద్వి 1 వీక్ ఏంటమ్మా? హలో అడు పెట్టు. ఎందుకు ఈ మధ్య ఎట్లా తయారవుతున్నావురా నువ్వు? కొన్నిరని ఎట్లా తెలుసు, కానీ ఎంత ఎక్సైట్ అవుతున్నావు. అయితే ఏంటి, ఎన్ని కార్లు కొంటావు? పెట్టేసాడా చిద్వి, పెట్టేసామ్మా. జస్ట్ కోల్స్కి ఒకటే వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం. 1 అవరే ఉన్నాం. ఏంటంటే వీడికి ఇప్పుడు ఇంకా 6:30కి చెస్ ప్రాక్టీస్ టోర్నమెంట్ ఉంటుంది ఎవ్రీ సాటర్డే. ఇంకా ఆ టైంకి అంతా ఇంటికి వెళ్ళాలన్నట్టుగా ఇంక వెళ్తున్నాం. కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చాము. ఇంకా చిద్వి ఫాస్ట్గా జాయిన్ అయిపోయి ఇంకా టోర్నమెంట్ పనిలో ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ టైము రామ్ ఈ టీ బ్యాగ్స్ తోటి తాగుతుంటాడు టీ. ఇంకా నేను నా కోసం కాఫీ కలుపుకొని తాగేసి ఇంకా ఈవినింగ్ పూజ చేశాను. ఇంకా చిద్వికి పాలు చేశాను, వాడు తాగుతూ ఇంకా ఆడుతున్నాడు. నేను మళ్ళీ ఈరోజు ఇంకొంచెం జ్యువెలరీ తీసుకున్నాను కదా, ఇదిగో ఈ బ్రేస్లెట్ 2 మ్యాచ్ అవుతాయి అన్నట్టుగా. ఈ నెక్ పీస్ లాస్ట్ టైం క్రీమ్ కలర్ తీసుకున్నాను కదా, అలాంటి మోడల్ వేసేమో, బట్ కలర్ డిఫరెంట్గా ఉందిలే, ఆ కలర్ వేరు కదా అన్నట్టుగా ఇంక తీసుకున్నాను. ఇదిగో ఇవి కూడా అంతే, లైక్ ఆ బ్రేస్లెట్ సమ్ $3.5, ఇది $5.5 విత్ ట్యాక్స్ తోటి. ఇదిగో ఇది ఇంకా ఇయర్ రింగ్స్ సమ్ $4 సంథింగ్. ఇగో ఈ 3 తీసుకున్నాను ఇంక ఈరోజు. ఇదిగో స్వెటరు వైట్ దానికోసం చూస్తే అది మన సైజు లేదు కదా, ఇంకా అందుకు ఇది తీసుకున్నాను. ఇది $7. అండ్ ఇంకా రామ్కి ఈ టామీ హిల్ ఫిగర్ షర్టు క్లియరెన్స్లో $41 ఉంది. ఇంకా అది దాంట్లో ఫ్లాట్ 50% ఆఫ్ కాబట్టి సమ్ $21కి వచ్చింది. ఇంకొక షర్టు $8కి ఏమో వచ్చింది. సో తర్వాత ఇంకా డిన్నర్కి వెజిటబుల్ ఉప్మా చేస్తున్నాను. దీంట్లోకి మేము ఎప్పుడు ఇట్లా పల్లీ కారం పొడి ఉంటుంది ఎప్పుడు ఇంట్లో స్టాక్, ఇంకా దాంతో తింటుంటాం. చాలా బాగుంటుంది కాంబినేషన్, మాకు చాలా ఇష్టము. తిన్న తర్వాత ఇంక చిద్వి కొంతసేపు టీవీ చూసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా ఈ కీబోర్డ్ ప్రాక్టీస్లో పడిపోయాడు. ఇదిగో నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా ఈ యాస్ట్రో లైట్ అని, ఇదే బాగుంటుంది, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళు ఇట్లా సపరేట్గా పడుకున్నప్పుడు. సో అలాగా సాటర్డే గడిచింది. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే సండే లంచ్కి ఉప్మా కాదు వెజిటబుల్ సాంబార్ చేస్తున్నాను. గేమ్ ఆడుతున్నావా? అదొకటి అయిపోయాక స్నానంకి వెళ్ళి, ఓకే? మళ్ళీ లేట్ అవుతుంది. ఇక్కడ కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో ఈరోజు పిల్లలకనే కాదు ఏ ఏజ్ వాళ్ళకైనా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. సో తినేసి ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాం. రామ్ నన్ను చిద్విని ఇక్కడ డ్రాప్ చేస్తాడు. ఇంకా మేము తిరుగుతూ ఉంటాము. ఈలోపు రామ్ కాస్ట్కోకి వెళ్ళొస్తానన్నాడు. డాడీ కాస్ట్కో పోతున్నానంటే పని. ఓకే, మళ్ళీ పిక్ చేసుకునేకి వస్తాడు. ఇక్కడికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. పిల్లలకి బాగుంటుంది. నాన్న అందరు బయటకు వచ్చేసారు ఆల్రెడీ అనుకుంటా, రైట్? బయట కూడా ఏదో చేస్తున్నారు. బయట కూడా పిల్లలు మంచిగా ఇట్లా పెద్ద పెద్ద బబుల్ లిక్విడ్ పెట్టారు. దాంతో పెద్ద బబుల్స్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్తున్నాము. ఈ ఈవెంట్ గురించి పిల్లలకి స్కూల్ నుంచి ఫ్లయర్స్ కూడా పంపిస్తారు. ఇక్కడ చదివావా? ఇదంతా చదివితే చూడు, ఇదేంటి పిక్చర్ ఫ్రేమ్ లైట్ టేబుల్ అంట. తీసుకోపోకూడదు అన్నమాట పెట్టాలా.
ఇది ఈరోజు 10 to 4 వరకు అన్నారు, కానీ మేము వచ్చేసరికి 2 అయ్యింది. చాలా ఉంటాయి అసలు ఇవి కవర్ చేసేకి. మనకే కాళ్ళ నొప్పులు వస్తాయి, కానీ తిరుగుతూ అంటే అన్ని రూమ్స్లో వస్తూనే ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో తిరగడానికి మనకు ఓపిక ఉండాలి అంతే. మళ్ళీ చెయ్యి. యా, ఈ ఈవెంట్ పేరు లిటిల్ షాప్ ఆఫ్ ఫిజిక్స్. కానీ ఓన్లీ ఫిజిక్సే కాకుండా దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఏవియేషన్ అన్నీ ఉంటాయన్నమాట. అన్ని దాళ్ళకి సంబంధించినవి. లాస్ట్ టైం అయితే నేను ఓన్లీ ఫిజిక్స్ అనుకున్నాను, కానీ బట్ ఈసారి మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పెట్టు. ఇక్కడ పెడితే నథింగ్ విల్ హ్యాపెన్. ఇది పెట్టినా చూద్దాం. ఇది ఫ్రీ ఈవెంట్, ఎవరైనా రావచ్చు. మనం ఇందాక వచ్చేటప్పుడు చూసాం కదా బయట పిల్లలు ఆడుకుండేది, ఇదిగో లోపల నుంచి కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ నానా, ఇంతకు ముందు ఇలాంటి టీవీలు ఉండేటివి తెలుసా? బ్లాక్ అండ్ వైట్ బిఫోర్, ఇట్లా కలర్ టీవీల కంటే ముందు. ఇంకా ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ల గురించి అంతా చెప్పేది ఇక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అనమాట. ఇంకా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో చదువుతుంటే ఇంకా వాళ్ళు ఇట్లా మొత్తం అన్ని సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏవియేషన్కి వచ్చాము, ఏవియేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనం ఫ్లైట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ యాజ్ ఏ పైలట్ లాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ అమ్మాయి మన ఇండియన్ లాగానే ఉంది, సమ్ కౌర్ నేమ్ ఏదో. ఈ ఏవియేషన్ దానికి ఏంటంటే ప్రతి దానికి పెద్ద క్యూ ఉంది, ఇంకా ఓపిక్గా వెయిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్కి వచ్చాము. ఇక్కడ చిద్వి అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. నెక్స్ట్ ఇంకా వేరే దగ్గరికి వెళ్దామన్నాడు. సో నెక్స్ట్ ఇంకా కెమిస్ట్రీకి వచ్చాము. ఇక్కడ కూడా మనకి ఇంటర్లో ఉంటుంది కదా కెమిస్ట్రీ గురించి, లైక్ క్రోమటోగ్రఫీ, ఇంకా అవన్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. మనకి ఓపిక ఒకటే ఉండాలి అంతే. వెయిట్ Dust being blown along by that too. But if you've ever wondered how satellites work, they're basically just big webcams in the sky, right? We're looking at different colors of light from space. Well, it's visible and infrared. What I have up here is the super realistic satellite alerting for youth 9000, seriously, and it looks like this. So here's what that sees. So there's your. నెక్స్ట్ ఈరోజు అంతలో ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి హ్యూమన్ అనాటమీ. ఇక్కడ మనం ఆల్మోస్ట్ అన్ని హ్యూమన్ బాడీ పార్ట్స్ మనం హోల్డ్ చేయొచ్చు. అయితే అక్కడ వీడియోస్, ఫోటోగ్రఫీ ఏం అలో లేదు, అందుకే ఏం చూపించలేకపోయాను. బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంక ఇక్కడ వర్చువల్ రియాలిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ. అలా టైం ఇప్పుడు 4 అయింది. ఇంకా అన్నీ క్లోజ్ చేసి ఎత్తిపెట్టేస్తున్నారు. ఇంకా మేము బయటకు వస్తున్నాం. మీ గ్లాసా పిల్ల లేసి. ఇంకంతే అండి ఇవాళ వ్లాగ్. బయట మన ఫ్రెండ్స్ అందరూ కలిసేసరికి ఇంకా నేను వ్లాగ్ చేయడమే మర్చిపోయాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.